రాష్ట్రంలోని రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా ధర్మారంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 15 రోజుల్లో 18,000 కోట్ల రుణమాఫీ రైతుల ఖాతాల్లో జమ చేసిన ఘనత తమ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. సాంకేతిక కారణాలతో కొంతమంది రైతులకు రుణమాఫీ జరగలేదని త్వరలోనే ప్రతి రైతు ఖాతాలో 2 లక్షల రుణమాఫీ ప్రభుత్వం జమ చేస్తుందన్నారు. ఎన్నికల్లో హామీ ఇవ్వకున్నా 2 లక్షల పైబడి రుణాలు తీసుకున్న రైతులకు కూడా రుణమాఫీ వర్తింప చేస్తున్నామని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరెంటు ఉండదని అసత్యపు ప్రచారాలు చేశారని, అధికారంలోకి వచ్చిన 8 నెలలుగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. 2029 కల్లా 20,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన చేసి తీరుతామన్నారు. థర్మల్ పవర్ తో పాటు సోలార్, విండ్ పవర్ ఉత్పాదన చేసి దేశంలోని అన్ని రాష్ట్రాలు, తెలంగాణలో విద్యుత్ ఉత్పాదన పరిశీలించేందుకు వచ్చే విధంగా చేసి తీరతామని ఆయన హామీ ఇచ్చారు. రామగుండంలో 10,000 కోట్ల రూపాయలతో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన కేంద్రం పనులు త్వరలో ప్రారంభమవుతాయని అన్నారు. రైతులందరి వ్యవసాయ పంపు సెట్లకు సోలార్ పవర్ అందించే విధంగా తమ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, అందులో భాగంగా 30 గ్రామాలను పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని వ్యవసాయ పంపు సైట్లకు సోలార్ పవర్ ప్రభుత్వ ఖర్చుతో అందజేస్తామని, రాష్ట్రంలోని రైతులు పంటతో పాటు కరెంటుతో ఆదాయం పొందే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వీటితో పాటు గ్రామాల్లోని ప్రజల ఇళ్లపై సోలార్ ప్యానెళ్లు ప్రభుత్వ ఖర్చుతో ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, పత్తిపాక రిజర్వాయర్ అంశాన్ని బడ్జెట్ లో చేర్చామని, సర్వే పూర్తి కాగానే నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. బహిరంగ సభలో మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, ప్రజాప్రతినిధులు, నాయకులతో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలంతా కూడా ఇందిరమ్మ రాజ్యం రావాలని, ప్రజాప్రభుత్వం కావాలని కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ప్రజల కోసమే పనిచేసే ప్రభుత్వం ఉండాలని, ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులు, వనరులు, వ్యవస్థలు అన్ని కూడా ప్రజలకు చెందకుండా దోపిడీ చేస్తున్నటువంటి ఆనాటి టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని పూర్తిగా బంగాళాఖాతంలో పడేసి ప్రజాప్రభుత్వం తెచ్చుకోవాలని మీరు అందరూ ఆశించి ఆశీర్వదిస్తే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా మీ అందరి మధ్యకు వచ్చాను. ఈ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ మంత్రి మండలి మొత్తం కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారో, ఏం కావాలని అనుకుంటున్నారో వారి లక్ష్యాలనే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆశయాలుగా మార్చి, ప్రజల ఆకాంక్షలను చట్టాలుగా మార్చి పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ప్రతినిధిగానే ఈరోజు మళ్ళీ మీ అందరి మధ్యకు వచ్చాను. నేను వస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి రైతాంగ సోదరులందరికీ కూడా కావలసిన విధంగా సబ్ స్టేషన్ల ప్రారంభోత్సవం, భూమి పూజ కార్యక్రమం చేసుకోవాలి. అది ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పి మీ శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకొని వస్తే వాటిని శాంక్షన్ చేసి వెంటనే ఇక్కడికి భూమి పూజ కార్యక్రమానికి రావటం జరిగింది. ఒక దశాబ్ద కాలం పైబడి R&R ప్యాకేజీలో పెండింగ్ ఉన్నటువంటి ల్యాండ్ అక్విజిషన్ సంబంధించిన నిధులు, రైతులకు ఇవ్వాల్సినటువంటి నిధులు ఈ ప్రాంత నాయకత్వం శ్రీ శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో జీవన్ రెడ్డి గారు కానీ, లేకపోతే లక్ష్మణ్ కుమార్ గారు కానీ, లేకపోతే రాజ్ ఠాకూర్ గారు కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఇతర అడ్వైజర్స్ వేణుగోపాల్ గారు కానీ, ఈ నాయకత్వం అంతా మా ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులకి పెండింగ్ ఉన్నటువంటి ఈ 18 కోట్ల రూపాయలు విడుదల చేయాలి. ఇది రైతు ప్రభుత్వం, రైతుల కోసం ఆనాటి ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది, మనం చేయాలని చెప్పి వీరందరూ ఒత్తిడి చేసి ఈరోజు 18 కోట్ల రూపాయలు మీ అందరికీ ఈరోజు పంచేటువంటి కార్యక్రమాన్ని చేశారంటే ఈ నాయకత్వం యొక్క ఆలోచనే.